బర్త్డే చీఫ్ మినిస్టర్ అని చెప్పని వారు ఫోన్ చేసి చెప్పిండో చెప్పలేదో తెలియదు. బయట అంటా ఉంటే విన్నాను, రాహుల్ గాంధీ కూడా కనీసం ముఖ్యమంత్రికి ట్వీట్ చేయలేదు అని చెప్పనో లేకపోతే ఇంకేదో అని చెప్పని. ఆ బాధ ఏమైనా ఉందా? లేదు, చేతగాని సన్నాసివి కాబట్టి నువ్వు ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు రావట్లేవు, రెవెన్యూ డెఫిసిట్లో స్టేట్ కూరుకుపోతా ఉన్నది, ఇచ్చిన వాగ్దానాన్ని ఒక్కటి కూడా అమలు చేయలేకపోతా ఉన్నావు, ఆ ఫ్రస్ట్రేషన్ ఉందా? లేదు, నీ అడ్డమైన పనులు, నీ అవినీతి ఇవన్నీ చూసిన తర్వాత అదాని లాంటి వాళ్ళతో, మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళతో నువ్వు కుమ్మక్కై చేస్తున్నట్టు దుర్మార్గమైనట్టు అవినీతి సామ్రాజ్యానికి చరమగీతం పాడేందుకు రాహుల్ గాంధీ ఏమైనా కర్రుగాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉండరా? నీ ముఖ్యమంత్రి పదవి ఊడిపోతున్న సంకేతాలు వచ్చినాయా? ఏదో తెలియదు కానీ ఇష్టం వచ్చినట్టు నిన్న కేసీఆర్ గారి పైన అక్కసంతా కూడా వెలగక్కేటువంటి ప్రయత్నం చేసినారు. ఇది దుర్మార్గమైన చర్య. ఇవాళ ప్రజలంతా రకరకాలైన బాధల్లో ఉన్నారు. ఇవాళ మొత్తం రియల్ ఎస్టేట్ రంగం సర్వనాశనం అయిపోయింది. ఇవాళ మొత్తం రియల్ ఎస్టేట్ రంగం సర్వనాశనం అయిపోయింది. ఇవాళ ఏ వ్యాపార రంగం వాళ్ళ దగ్గరికి వెళ్తే కూడా ₹1 జేబుల్లో లేదు. దేర్ ఇస్ అ సీరియస్ క్యాష్ క్రంచ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ టుడే ఇన్ ద ప్రైవేట్ సెక్టర్, సర్వీస్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్. గవర్నమెంట్లో జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, ఎందుకంటే రెవెన్యూ డెఫిసిట్ ఉందని చెప్పని చెప్తా ఉన్నాం. లేఅవుట్లకు పర్మిషన్లు ఇస్తలేడు, ఏం కారణమో తెలియదు. ఫోర్త్ సిటీ కోసం అని చెప్పని ఒక రొమాంటిక్ ఫ్యాంటసీ ఐడియాతోటి మొత్తం హైదరాబాద్ చుట్టుపట్ల, రంగారెడ్డి చుట్టుపట్ల ఉన్నట్టుగా రియల్ ఎస్టేట్ రంగాన్నంతా కూడా సర్వనాశనం చేసి పడేసిండు. పెన్షన్లు ఇస్తానన్నాడు 4,000 ఇస్తలేడు, నిరుద్యోగ భృతి ఇస్తానడు ఇస్తలేడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు, పరీక్షలు నిర్వహించే చేతగాట్లేదు సన్నాసికి. గ్రూప్ 1 పేరు మీద జియో 29 అని చెప్పని బీసీ ఎస్సీ ఎస్టీలను వాళ్ళ నోట్లలో మన్ను కొట్టి వాళ్ళను ఆక్రోషణకు గురి చేస్తూ ఉన్నాడు. హైడ్రా పేరు మీద, మూసీ పేరు మీద పేదవాళ్ళ ఇల్లు కూల్చి వాళ్ళందరినీ నాశనం చేస్తూ ఉన్నాడు. ప్రజలంతా ఇవాళ బాధతో ఉంటే ఊరంతా ఒకదారి ఉల్పికట్ట ఒకదారి అని చెప్పని మూసీ ప్రాజెక్టు చేతబట్టిను. ఎవడు వద్దంటలే మూసీ ప్రాజెక్టును. నేను అడుగుతా ఉన్నాను ఇవాళ రేవంత్ రెడ్డిని, మీరు చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ మూసీ ప్రాజెక్ట్ కట్టొద్దన్నదా? కట్టొద్దన్నది అని చెప్పని ఎవరైనా చెప్తే, మూసీ ప్రాజెక్టును రివైవ్ చేయొద్దు, లేకపోతే పునరుజ్జీవమో లేకపోతే నీ పునరుజ్జీవమో లేకపోతే ప్రాజెక్ట్ పునరుజ్జీవమో వద్దని ఎప్పుడు అనలే కదా.